హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే లంచ్ రెసిపీని చూపిస్తున్నాను. ఇలా మనం చాలా తక్కువ టైంలోనే లంచ్ బాక్స్ అయినా పెట్టొచ్చు, లేదా లంచ్లోకైనా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం రైస్ని అయితే నానబెట్టుకోవాలి. బౌల్లోకి 1.5 గ్లాస్ నార్మల్ రైస్ని తీసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేయొచ్చు. ఇందులోకి నీళ్ళని వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా 2 సార్లు కడిగాక మళ్ళీ తిరిగి నీళ్ళని వేసి ఈ రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ని ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించండి. మీరు కావాలంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి స్పైసెస్ని వేసుకుందాము. ఒక బిర్యానీ ఆకుని, 1 ఇంచు దాల్చిన చెక్కని, 3 యాలకులు వేసుకోండి. 4 లవంగాలు, 2 స్టార్ అనైస్, అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ సోంపు వేయండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వీటిని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా మొలకలు వచ్చిన బఠానీని వేస్తున్నాను. మీరు వీటి ప్లేస్లో ఫ్రోజన్ బఠానీనైనా యూజ్ చేయొచ్చు. ఈ బఠానీని వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసామంటే కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి వీటన్నింటినీ బాగా ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగుని తీసుకొని ఉండలేమి లేకుండా బాగా కలిపి వేయండి. మీరు కావాలంటే ఈ పెరుగు ప్లేస్లో 2 టమాటాలను తీసుకొని అయినా వేయొచ్చు. పెరుగుని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మనకి పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. పెరుగు వేసేసి అంతా ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులోకి మనం నీళ్ళని వేసుకోవాలి. మనం రైస్ని అరగంట సేపు నానబెట్టాం కాబట్టి ఇక్కడ నేను 2.5 గ్లాసుల వాటర్ని వేస్తున్నాను. వాటర్ని వేసేసి అంతా ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా ఆకుల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పు వేసేసి అంతా ఒకసారి కలిసే విధంగా బాగా కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోండి. రైస్ మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఈ రైస్ను ఉడికించుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. మనకి ఆల్మోస్ట్ రైస్ అనేది ఉడికిపోయాక ఒకసారి చెక్ చేయండి. అడుగున తడి అనేది ఏమీ ఉండకూడదు. చూడండి, మనకి రైస్ కూడా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టామంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, మనకి టేస్టీ మటర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బఠానీ పులావ్లోకి సింపుల్గా పెరుగు రైతాతో సర్వ్ చేసుకున్నా, లేదా ఏదైనా మసాలా కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మేమైతే టమాటా కుర్మాతో సర్వ్ చేసుకున్నామండి, చాలా టేస్టీగా ఉంది. ఈ టేస్టీ పులావ్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.